Hi dear students and viewers and friends. Welcome to this channel Satish Keys. I am B. Satish Kumar, lecturer in chemistry, Government Degree College Man, Srikakulam. ఈరోజు మనం హిన్స్బర్గ్ పద్ధతిని ఉపయోగించి ప్రైమరీ, సెకండరీ, టెర్షరీ ఎమీన్లను ఏ విధంగా వేరుపరుస్తాము అన్న విషయాన్ని ఈరోజు మనం నేర్చుకుంటున్నాం. ఎమీన్ల పాఠ్యాంశంలో మనకి ఎక్కువగా ఎగ్జామ్లో అడుగుతున్నటువంటి క్వశ్చన్ ఇది. సో ముందుగా ప్రైమరీ ఎమీన్ అంటే మీకు తెలుసు. ప్రైమరీ ఎమీన్ అంటే ఏంటి? RNH2 ఉంటే దాన్ని మనం ప్రైమరీ ఎమీన్ అంటాం. అలా కాకుండా R2NH ఉంటే దాన్ని మనం సెకండరీ ఎమీన్ అంటాం. సో దాన్ని మనం 2 రాసి 0 రాస్తే సెకండరీ, 1 రాసి 0 పెడితే ప్రైమరీ. అలా కాకుండా R3N అని రాసామనుకో దీన్ని మనం టెర్షరీ ఎమీన్ అంటాం. ఈ ప్రైమరీ, సెకండరీ, టెర్షరీ ఎమీన్లు ఎలా వేరు చేస్తాం హిన్స్బర్గ్ పద్ధతిని ఉపయోగించి అనేది నేర్చుకుందాం. సో ముందుగా మనం ఈ ప్రైమరీ, సెకండరీ, టెర్షరీ ఎమీన్లను ముందుగా హిన్స్బర్గ్ కారకం కలుపుతాం. హిన్స్బర్గ్ కారకం అంటే C6H5SO2Cl. దీన్నే మనం బెంజీన్ సల్ఫోనైల్ క్లోరైడ్ అంటాం. బెంజీన్ సల్ఫోనైల్ గ్రూప్ SO2 క్లోరైడ్, బెంజీన్ సల్ఫోనైల్ క్లోరైడ్. ఇది ఎలా వస్తుందంటే బెంజీన్ సల్ఫోనిక్ ఆమ్లం నుంచి వస్తుంది. అలాగే దీన్ని మనం KOH మనం కలిపితే సో మనకి ఏమొస్తుంది? KOH జలద్రావణం. సో KOH ద్రావణంలో కలిపితే మనకి ఏమొస్తాయంటే మనకి 3 కాంపౌండ్స్ వస్తాయి. అయితే ఇది తెలిసే ముందు మనకి రియాక్షన్స్ తెలియాలి. తెలిస్తే తప్ప మనం సపరేషన్ చేయలేం. ఈ సపరేషన్ కూడా మనం ఏం వాడతామంటే ఒక సపరేటింగ్ ఫైనల్ మనం వాడతాం. సపరేటింగ్ ఫైనల్ ఎలా ఉంటుందంటే ఎలా ఉంటుంది సపరేటింగ్ ఫైనల్. సో ముందుగా మనం ఈక్వేషన్స్ మనం చూస్తే ప్రైమరీ ఎమీన్ అంటే మనం RNH2 మనం ప్రైమరీ ఎమీన్ అంటాం. సో ఈ ప్రైమరీ ఎమీన్ ముందుగా హిన్స్బర్గ్ కారకంతో చర్య పొందిస్తాం. హిన్స్బర్గ్ కారకం అంటే బెంజీన్ సల్ఫోనైల్ క్లోరైడ్ ని మనం హిన్స్బర్గ్ కారకం అంటాం. దీంతో చర్య పొందిస్తే ఇందులో నుంచి Cl, దీని నుంచి H కలిపి HCl తొలగిపోతుంది. సో నీకు ఏమొచ్చేస్తుంది? RNHSO2C6H5. మీకు ఆల్రెడీ చెప్పాను SO2C6H5 మన సల్ఫోనైల్, బెంజీన్ సల్ఫోనైల్ గ్రూప్ అని ఉన్నాం. సో దీన్ని మనం ఏమనొచ్చు అంటే N-ఆల్కైల్ బెంజీన్ సల్ఫోనమైడ్ అంటాం. ఎందువల్ల సల్ఫోనం ఎమైడ్ అన్నాం? NHCOC6H5 ఉందనుకో మామూలు ఎమైడ్. కానీ ఇక్కడ SO2 ఉంది కాబట్టి ఇది సల్ఫోనమైడ్. ఇది యాసిడ్ యొక్క క్లోరైడ్, ఇది ఎమీన్. సో రెండింటి మధ్య యాసిడ్ క్లోరైడ్స్ ఎమీన్తో చర్య పొందిస్తే ఎమైడ్స్ వస్తాయి. సో యాసిడ్ క్లోరైడ్ ఇక్కడ ఇది సల్ఫోనైల్ క్లోరైడ్, ఎమీన్తో చర్య పొందింది సల్ఫోనం ఎమైడ్ వచ్చింది. సో టోటల్గా సల్ఫోనమైడ్ అంటాం. సల్ఫోనమైడ్. ఈ సల్ఫోనమైడ్ని తర్వాత మనం ఏం చేస్తామంటే NaOH లేదా KOH వంటి జలద్రావణంతో చర్య పొందిస్తే నీకు ఈ KOHలో మనం OH మైనస్ ప్లస్ కదా. సో ఈ HM ఈ NH2 నుంచి Hని తీసుకుంటుంది. సో నీకు H2 అయిపోతుంది. సో నీకు RNK ప్లస్ ఆల్రెడీ పోయింది కదా. సో నెగిటివ్ చార్జ్ SO2C6H5 ఇది వచ్చింది. సో ఇది మనకి ఒక లవణం, సాల్ట్ వచ్చింది. ఇది ప్రైమరీ ఎమీన్ల సల్ఫోనమైడ్. ఇది ఎలా ఉంటుందంటే ఇది సాల్యుబుల్ అవుతుంది, కరిగిపోతుంది. సాల్యుబుల్ ఇన్ వాటర్. ఇది వాటర్లో కరిగిపోతుంది. జలద్రావణం తీసుకున్నాం కదా. సో ఈ పాయింట్ వెరీ ఇంపార్టెంట్ మన సపరేషన్లో. ఈ పాయింట్ వెరీ ఇంపార్టెంట్. ఇది జలద్రావణంలో కరిగిపోయిన లవణం వస్తుంది. తర్వాత మనం చూస్తే ఇది మనం ప్రైమరీ ఎమీన్ తీసుకున్నాం. సో అలా కాకుండా సెకండరీ ఎమీన్ తీసుకున్నాం R2NH. దీన్ని మనం బెంజీన్ సల్ఫోనైల్ క్లోరైడ్తో చర్య పొందిస్తాం. నీకేమొచ్చేస్తుంది? ఇందులో నుంచి Cl, ఇందులో నుంచి HCl తొలగిపోతుంది. R2NSO2C6H5. ఇది దీని పేరు చూస్తే N,
దీన్ని మనం తర్వాత KOHతో చర్య పొందిస్తే సో నో రియాక్షన్, చర్య పొందదు, నో రియాక్షన్. సో ఇది మనం చూసుకుంటే ఇది ఈ సల్ఫోనమైడ్ ఇన్సాల్యుబుల్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ ఇన్సాల్యుబుల్, కరగదు. ఇన్సాల్యుబుల్ ఇన్ మన KOH జలద్రావం కలిపాం కదా, జలద్రావం కలిపాం, ఇన్సాల్యుబుల్ ఇన్ వాటర్. H2O కరగనటువంటి మనకి సల్ఫోనమైడ్ వచ్చింది. తర్వాత మనం టెర్షరీ ఏమి తీసుకుంటాం. టెర్షరీ ఏమి మనం ఈ విధంగా ఎలా రాస్తాము, NR3 అని రాస్తాం. దీన్ని సల్ఫోనైల్ క్లోరైడ్తో చర్య పొందిస్తే మనకి ఇది నో రియాక్షన్, పూర్తిగా చర్య కాదు. సో ఈ రియాక్షన్ మనం ఆధారం చేసుకొని చెప్పుకోవచ్చు. ఒకటేమో నీటిలో కలుగుతుంది, మిగతా రెండు పూర్తిగా ఒక చర్య నవ్వదు, ఇంకొకటి నీటిలో కరగదు. దీన్ని ఆధారం చేసుకొని చేసుకోవచ్చు. మనకి ఇక్కడ చూసుకుంటే ఈథర్ ద్రావణం అంటాం, దీన్ని ఆర్గానిక్ లేయర్ లేదా ఈథర్ ద్రావణం అంటాం. మనం ఈథర్ను ఉపయోగిస్తాం కాబట్టి ఈథర్ ద్రావణంలో సెకండరీ టెర్షరీ ఉంటుంది. సో ఇది అప్పర్ పార్ట్. అలా కాకుండా ఇది మన ప్రైమరీ పార్ట్, కింద ఇది లోయర్ పార్ట్ ఇది. సో ఇది దీనిలో మనం ఏముంటుంది, ప్రైమరీ ఏమి ఉంటుంది, ప్రైమరీ ఏమి. సో ఈ విధంగా మనం అయిన తర్వాత సులువుగా వేరు చేసేవచ్చు ఈ పరికరాలను ఉపయోగించి. సో ఇక్కడ మనం బెంజిన్ సల్ఫోనైల్ కూడా KOH జలద్రావణం చేస్తే ఏమొచ్చింది, ప్రైమరీ ఎమీన్ల సల్ఫోనమైడ్ వచ్చింది. ప్రైమరీ ఎమీన్ల సల్ఫోనమైడ్ వచ్చింది. ఇది జలద్రావణంలో కరిగింది, సో జలద్రావణం కరిగిన సల్ఫోనమైడ్ వచ్చింది. అలా కాకుండా జలద్రావణంలో కరగని వాటర్ ఇన్సాల్యుబుల్ సల్ఫోనమైడ్ వచ్చింది, సెకండరీ సల్ఫోనమైడ్ వచ్చింది. లాస్ట్ ఇది టెర్షరీ ఎమీన్. సో టెర్షరీ ఎమీన్ వస్తుంది. తర్వాత ఈథర్ ద్రావణాలు వాడాలి. ఈ మిశ్రమానికి ఏదైతే ఉందో ఈ మిశ్రమం, దీనికి ఈథర్ ద్రావణం మనం యాడ్ చేస్తే మనకి నేను చెప్పాం కదా ఇప్పుడు లోయర్ లేయర్ అంట. సో దీన్ని మనం జల ప్రావస్థ యాక్వియస్ స్టేజ్ అంటాం. యాక్వియస్ స్టేజ్. సో ఇది మనకి లోయర్లో ఉంటుంది. సో దీని డెన్సిటీ ఎక్కువ కాబట్టి కింద ఉంటుంది. సో ఇందులో ఏముంటుంది, మనకి ప్రైమరీ ఎమీన్ సల్ఫోనమైడ్ లవణం వస్తుంది. సో సోడియం సాల్ట్ ఆర్ పొటాషియం సాల్ట్ అన్నాం కదా, ఇది సల్ఫోనమైడ్ లవణం. ఇది ప్రైమరీ ఎమీన్ సల్ఫోనమైడ్ లవణం ఇది. సో ఇది జలద్రావణం కలుగుతుంది. ఈ లవణ సంఘం ప్రైమరీ ఎమీన్ సల్ఫోనమైడ్ లవణ ద్రావణం, ఇది నీటిలో కలిగింది. సో తర్వాత ఈ ప్రైమరీ ఎమీన్ HCl అలాగే KOH కలిపి మనకి ప్రైమరీ ఎమీన్ వచ్చేస్తుంది. సో ప్రైమరీ ఎమీన్ ఆల్రెడీ మనం ఏం చెప్పాం, NH2 మనం ప్రైమరీ ఎమీన్ అన్నాం. ఈ విధంగా మనం ప్రైమరీ ఎమీన్ వేరు చేయొచ్చు. సో దీన్ని మనం ఏ లేయర్ అంటే పిలుస్తామంటే దీన్ని అప్పర్ లేయర్ అంటాం. సో అప్పర్ లేయర్ సో మనకి ఇదే ఈథర్ ప్రావస్థలు ఏమన్నా రెండు ఉన్నాయి. సో ఇక్కడ మనం డిస్టిలేషన్ చేస్తాం. డిస్టిలేషన్ అంటే స్వేదనం చేస్తాం. స్వేదనం చేస్తే మనకి రెసిడ్యూ వస్తుంది. రెసిడ్యూ అంటే అవశేషం వస్తుంది. రెసిడ్యూ వస్తుంది. అలాగే డిస్టిలెంట్ అంటే మనం బాగా వేడి చేస్తాం, డిస్టిలేషన్ చేస్తాం, పర్టికులర్గా డిస్టిలేషన్ సెటప్ను ఉపయోగించి. సో అప్పుడు మనకి రెసిడ్యూ వస్తుంది, ఒక డిస్టిలెంట్ వస్తుంది. దీన్నే మనం ఏమంటామంటే స్వేదన ద్రవం అని అంటాం డిస్టిలెంట్ని. ఈ రెసిడ్యూ మళ్ళీ మన HClతోనూ తర్వాత KOHతో మనం ట్రీట్ చేస్తే మనకి ఏమొచ్చేస్తుంది, సెకండరీ ఎమీన్ వచ్చేస్తుంది. ఈ రెసిడ్యూలో ఏముంటుంది, మనకి సెకండరీ ఎమీన్ వస్తుంది. ఇందులో మనకి ఏమన్నా అప్పర్ లేయర్లో సెకండరీ టెర్షరీ ఉన్నాయి కదా. సో మనకి డిస్టిలెంట్లో సెకండరీ ఎమీన్ వస్తుంది. సెకండరీ ఎమీన్ అంటే R2 అనుకోవచ్చు. అలా కాకుండా డిస్టిలేషన్ని మనం దీని నుంచి మనకి టెర్షరీ ఎమీన్ వచ్చేస్తుంది. సో దాన్ని మనం R2 అంటాం. సో మనం ఈ విధంగా మనం చాలా ఈజీగా ప్రైమరీ, సెకండరీ, టెర్షరీ ఎమీన్లను
హిన్స్బర్గ్ కారకాన్ని ఉపయోగించి మనం వేరు చేయొచ్చు. మీకు ఇది అంతా చక్కగా అర్థమైందని భావిస్తున్నాను. సో ఇక ముందుగా లవణం ఏర్పడుతుంది. ప్రైమరీ ఎమీన్ల సల్ఫోనమైడ్ లవణము, ఆ తర్వాత జలద్రావ కరగినటువంటి సెకండరీ ఎమీన్ల సల్ఫోనమైడ్, తర్వాత టెర్షరీ ఎమీన్ ఉంటుంది. ఈతర ద్రావణం వేస్తే జలప్రావస్థ, ఈతర ప్రావస్థ. జలప్రావస్థలో ప్రైమరీ ఎమీన్ సంబంధించిన సల్ఫోనమైడ్ లవణం వస్తుంది. అలాగే ఈతర ద్రావణంలో సెకండరీ టెర్షరీ ఎమీన్లు ఉంటాయి. సో తర్వాత దీన్ని HCl KOHతో మనం న్యూట్రలైజేషన్ ప్రాసెస్ చేస్తే కంప్లీట్గా ప్రైమరీ ఎమీన్. అలాగే డిస్టిలేషన్ చేస్తే డిస్టిలేషన్ అంటే మనం డిస్టిలేషన్ సెటప్ చేస్తాం. సో ఇది మనకి ప్రైమరీ సెకండరీ టెర్షరీ ఎమీన్ హిన్స్బర్గ్ పద్ధతిని ఉపయోగించి వేరు చేసే పద్ధతి. సో థ్యాంక్ యూ డియర్ స్టూడెంట్స్.